హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మంచిగా మంచు కూడా, చలి కూడా మీ ప్లేస్‌లో ఉన్నదో లేదో తెలీదు గానీ, మా ప్లేస్‌లో అయితే అస్సలు పోలేదండి. సమ్మర్ వచ్చేసింది. అదే సమ్మర్ అంటే ఫిబ్రవరి వచ్చేస్తే వచ్చేసినట్టే కదా! ఇక్కడ మంచి ఫాగ్ అయితే ఉందన్నమాట. అసలు నిజంగా నర్సీపట్నంలో క్లైమేట్ ఎలా ఉంటదంటే వెదర్ నిజంగా ఇప్పుడే మనకి మంచి చలికాలం డిసెంబర్ మొదలైనట్టే ఉంటదన్నమాట. నెక్స్ట్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనకి చిన్ని చిన్ని చేంజెస్ చేయడం వల్ల మనల్ని గాని, లేదంటే మన ఇంటిని కూడా చాలా అందంగా అయితే మార్చుకోవచ్చండి. అలా అందంగా పెట్టుకోవడానికి పడి ఎక్కువ ఐటెమ్స్ కొనేయక్కర్లేదు. డెకరేటివ్ ఐటెమ్స్ అని లేదంటే ఎక్కువ ప్రొడక్ట్స్ గానీ, ఎక్కువ డబ్బులు పెట్టేసి, పోసేసి ఇలా పెట్టుకుంటేనే అందంగా ఉంటదని కాదు. మనకి పనికిరాని వస్తువులు ఏదో ఒకటి ఉంటది. దాంతో ఖచ్చితంగా ఒక్క యూజ్ అయినా ఉంటదండి. అలాంటట్లోనే ఈ హ్యాండ్ బ్యాగ్ మాట. దీని ప్రైస్ అయితే మనకి మంచి క్వాలిటీ హ్యాండ్‌మేడ్ బారు చేసి ఇచ్చిందన్నమాట నాకిది క్రాఫ్ట్. ఇది మాక్సిమం మనకి మినిమమ్ ప్రైస్ అయితే ఒక 3000 అలా అయితే ఉంటుంది బయట. ఇక్కడ సైడ్‌న రింగ్స్ అయితే ఉన్నాది కదా! ఆ రింగ్స్‌కి మనకి చైన్ ఉంటది కదా! హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి. సో, అది చైన్ అంటే లైట్ వెయిట్. దానివల్ల ఈ హ్యాండ్ బ్యాగ్ కొంచెం ఎక్కువ కష్టం కాబట్టి, ఎక్కువ వెయిట్ ఉంటది కాబట్టి అది వెయిట్ క్యారీ చేయట్లేదు. సో, హ్యాండ్ బ్యాగ్ జారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా వాల్‌కి డెకరేట్‌గా చేయొచ్చు కదా! అలా పెట్టేయొచ్చు కదా! సో, మనకి ఏదైనా కరెంట్ బిల్స్ లేదంటే పేపర్ బిల్స్ ఏదైనా స్లిప్స్ అలా పెట్టేసుకుంటే బావుంటది అని చెప్పి అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే అక్కడ నాకెందుకో ప్లెయిన్‌గా ఉన్నట్టు అనిపించిందన్నమాట. సో, నాకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజ్ అయితే ఒకటుంది. సో, దాంట్లో ఒక లేయర్ తెంపేసి ఇలాగా ఇదిగోండి అది క్యారేజ్‌లా ఉంది కదా క్యాన్. దానికి ఎత్తి తగిలించి పెట్టి హ్యాండ్ బ్యాగ్‌ని మళ్ళీ రివర్స్ అయితే ఇంకా నాకు ఎలా కుదిరితే అలాగా పెట్టేసుకుంటానన్నమాట. సో, నెక్స్ట్ ఇది కూడా క్రాఫ్ట్ వాల్ డెకర్ బారు చేసి ఇచ్చింది మాట ఇవి కూడాని. సో, ఇవి అయితే గ్రీన్ కలర్ ఉన్నాయి కదా! క్యాండిల్స్ లాంటివి అవైతే డీమార్ట్‌లో తీసుకున్నాను. సో, మనకి ఏదో హ్యాంగ్ చేసిన ఇది అయితే కొన్నాను అదొక్కటే అదైతే బారు చేసి ఇచ్చింది. సో, ఇంకా నెక్స్ట్ అండి మనకి మనీ ప్లాంట్స్ ఎక్కువగా చెప్పాలంటే ఇండోర్ ప్లాంట్స్ ఏదైనా గానీ మంచిగా హౌస్ బ్యూటిఫుల్‌గా కనిపించాలన్నా లేదంటే కొంచెం లుక్ చేంజ్ చేయాలి అన్నప్పుడు మీరు ఇండోర్ ప్లాంట్స్ కానీ, మనీ ప్లాంట్స్ కానీ ఇంట్లో యాడ్ చేయండి. అక్కడక్కడ ఇంక్లూడ్ చేయడం వల్ల మీకు చాలా వరకు మంచి లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ నేను డ్రెస్ డిజైన్ చేశానని చెప్పాను కదా! ఆలియా కట్ కుర్తీ అయితే దీని అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వీడియో అయితే చేశాను. నా ఛానెల్‌లో చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటాది. సో, ఈ కుర్తా వేసుకొని చూస్తే నాకెందుకో కొంచెం డల్ అనిపించిందన్నమాట. ఏదో తక్కువైంది అని చెప్పాను. బేసిక్‌గా మనకి ఆలియా కట్ కుర్తీ వచ్చేస్తే గనక ఆ నెక్ డిజైన్ ప్యాటర్న్ గానీ, లేదంటే మనకి హిప్ దగ్గర వచ్చే ఆ వి షేప్ మోడల్ దగ్గర అంటే చిన్న వర్క్ గనక మనం యాడ్ చేస్తే దానికి ఒక మంచి లుక్ అయితే మనకి మంచిగా ఎలివేట్ అవుతుంది కదా! సో, అందుకని చెప్పేసి నేను ఇలాగా మిర్రర్ నా దగ్గర వేస్ట్‌వి కొన్ని ఉండిపోయినాయి మిర్రర్స్ గానీ, స్టోన్స్ గానీ, బోర్డర్ గనక. సో, అవైతే వేస్ట్ అంటే వేస్ట్ కాదు. మనం కొని పెట్టేస్తాం కదా! తర్వాత వాడతామని. అలాంటి వాటితో కొంచెం గమ్ పెట్టి అలా పెట్టగానే మంచి లుక్ అయితే వచ్చింది మాట. నెక్స్ట్ అండి మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటారా? మీరు గనక బయట నుంచి అయితే కొనుక్కోద్దు. మాక్సిమం ఇంట్లోనే ట్రై చేయండి. చేసినప్పుడు నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటా 1 మంత్ వరకు. దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసి కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే 3 మంత్స్ వరకు మీకు అది ఫ్రెష్‌గా కూడా ఉంటదిమాట. నెక్స్ట్ ఇంకోటండి ఇలా మార్బుల్స్ గానీ, లేదంటే కిచెన్‌లో మనకి కౌంటర్ టాప్ గానీ, ఎక్కడ టైల్స్ ఉన్నా అంటే కింద హాల్ కాదు జారి పడతారండి. ఇక్కడ మనకి మా టీవీ క్యాబినెట్ అయితే ఇలా మార్బల్స్ వచ్చి ఉంటది. అలా కొంతమందికి ఉంటది కదా! సో, టైల్స్ లాగా. సో, ఇవేంటంటే మంచిగా షైనింగ్‌గా, నీట్‌గా అండ్ క్లీన్‌గా కనిపించాలంటే గనక కొంచెం ఆయిల్ అండి. ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ కాదు కోకోనట్ ఆయిల్ మాట. మంచి షైనింగ్‌గా వస్తది. అలాగే మనకి డోర్స్‌కి ఆ చెక్కవి వుడ్‌వి గుమ్మాలు గానీ, టేబుల్స్ గానీ ఎక్కడైనా యూజ్ చేసుకుంటే ఆయిల్‌తో గనక మంచిగా క్లీన్ చేస్తే మంచి షైనింగ్ అంటూ కూడా మెరుస్తుంది నిజంగా చెప్పాలంటే మనకి. బట్ అది కోకోనట్ ఆయిల్ అయితేనే యూజ్ చేయాలి. అలాగే కౌంటర్ టాప్ ఎప్పుడైనా మీరు క్లీన్ చేసేసినప్పుడు కిచెన్ కూడాని సో, నైట్ పడుకునే ముందు కొంచెం ఆయిల్‌తో క్లీన్ చేసి అంటే ఆయిల్‌తో అంటే జస్ట్ ఆయిల్ ఏసి జస్ట్ అలా క్లాత్‌తో అలా తుడిచేస్తే మంచి షైనింగ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇవి బొమ్మలు ఉన్నాయి కదా! ఎలిఫెంట్స్ ఇవైతే నేను గోల్డ్‌వి అంటే గోల్డ్ అంటే గోల్డెన్ కాదు ఆ కలర్‌లో ఉన్నాయని చెప్తున్నా. అది ఐకియాలో తీసుకున్నాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు. సో, అవి కూడా ఆయిల్‌తో కొంచెం తుడిచేస్తే మంచి ఇలాగా షైనింగ్‌గా వస్తదనమాట. మీకు తెలుస్తుంది. అలాగని ప్రతి కనిపించిన డెకోర్ ఐటెమ్స్‌కి ఆయిల్ పెట్టకూడదు. కొన్ని ఐటెమ్స్ ఇలాగా ఇవి ఉంటాయి కదా! బ్రాసో అంటారు. నాకు సరిగ్గా ఐడియా లేదండి ఇలాంటి ఐటెమ్స్ గురించి. మనకి అంటే డెకరేట్ ఐటెమ్స్ అంటేనే తెలుస్తది. సో, ఇలాంటాటిలకి మీరు చూసారా మంచి షైనింగ్ అయితే ఉంది నిజంగా ఎలిఫెంట్స్ అయితే గనక ఒక్కసారి అలా క్లీన్ చేస్తే. నేను అలాగే చెప్పాను కదా! మనీ ప్లాంట్స్ అయితే గనక మంచిగా రూట్స్ అయితే ఫార్మ్ అవుతుంది. అక్కడక్కడ
అండ్ ఏంటంటే మనీ ప్లాంట్స్ అక్కడక్కడ చిన్ని మనకి ఇంట్లో గ్లాసెస్ గానీ లేదా ప్లాస్టిక్ బాక్సెస్ ఏమైనా ఉంటది. దాంట్లో ఒక 2, 3 మనీ ప్లాంట్స్ ఏంటంటే కొమ్మలు పెట్టేస్తే మంచిగా రూట్స్ ఫార్మ్ అవుతది. అలాగే చూడడానికి మంచి గ్రీనరీ లుక్ అయితే వస్తుందన్నమాట. హౌస్ అయితే నిజంగా ఎప్పుడైతే గ్రీనరీతో ఉంటుందో అప్పుడు హౌస్ బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఇంకా టైల్స్ అయితే మంచి షైనింగ్‌గా మెరుస్తుంది. ఇప్పుడు చూసారు కదా మీరు, చాలా వరకు మంచి షైన్ అయితే వచ్చింది. అలాగే నేను పైన గ్లాస్ అయితే తుడవట్లేదు. కింద రాడ్స్ ఉన్నాయి కదా, స్టీల్ రాడ్స్, అవి క్లీన్ చేశాను. అలాగే కింద ఏంటంటే మనకి వుడ్ కాబట్టి అది కూడా ఆయిల్ ఏసి క్లీన్ చేశామాట. బట్ పైనున్న గ్లాస్ టేబుల్‌ని అయితే నేను ఇది క్లీన్ చేయలేదు కాఫీ టేబుల్‌కి. బట్ డైనింగ్ టేబుల్‌కి అయితే యూజ్ చేస్తున్నాను మళ్ళీ ఆయిల్. ఎందుకంటే ఇక్కడ మాకు డైనింగ్ టేబుల్‌కి చూసారా గ్రీన్ కలర్ లీవ్స్ లాగా కింద ఉంది. సో అది షైనింగ్ రావాలి అంటే కింద మనం ఆయిల్‌తోనే క్లీన్ చేయాలన్నమాట. సో అలా కొన్ని కొన్ని ఇలా అయితే మనం ఇంక్లూడ్ చేస్తే గనక, మంచిగా ఆయిల్ ఏసి క్లీన్ చేస్తే గనక బావుంటది మాట అది. అలాగే ఇంకా పనిలో పని జార్స్ కూడా క్లీన్ చేశాను. ఆయిల్‌తో కాదు, జస్ట్ నార్మల్ క్లాత్ అలా క్లీన్ చేశాను. చూడండి టేబుల్ మంచిగా లుక్ వస్తుంది. అంటే మనకి ఆ గ్రీన్ కలర్ ఆ ఫ్లవర్స్ డిజైన్ ఏదుందో అది మనకి ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నాను అనమాట. సో, ఎప్పుడూ కూడా లేడీస్ అందరూ కూడాని ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేది కిచెన్ కాబట్టి, కిచెన్ ఎక్కువగా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా అలాగే మంచి హైజీనిక్‌గా అయితే ఉండాలి. నాకైతే కౌంటర్ టాప్ మీదకొచ్చేసరికి ఎక్కువగా ఏం ఉండడం ఇష్టం ఉండదండి. నేనైతే వీక్లీ వన్సో డీప్ క్లీనింగో లేకపోతే మంత్లీ వన్స్ అలా చేయను. 2 డేస్ వన్స్ అయితే కౌంటర్ టాప్ క్లీన్ చేస్తా. ఎందుకంటే చెప్పాను కదా, ఎక్కువగా పూజలు చేయడం వల్ల నాన్ వెజ్, వెజ్ వండుతాం కాబట్టి, సో 2 డేస్ వన్స్ అయితే కౌంటర్ టాప్ ఫుల్‌గా నీట్‌గా క్లీన్ చేసేస్తాం. డైలీ నార్మల్‌గా అయితే క్లీన్ చేస్తాం మాట అది. అందువల్ల ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్లీన్ చేశాక ఆయిల్ పెట్టానండి. ఫుల్‌గా ఆయిల్ పెట్టి క్లీన్ చేశా. నెక్స్ట్ డే మార్నింగ్‌కి చూడండి స్టవ్ గానీ, లేదంటే ఇక్కడ మనకి కౌంటర్ టాప్ కూడా ఎంత బాగా మెరుస్తుందంటే నిజంగా చాలా చాలా నీట్ ఉంది. నాకు కౌంటర్ టాప్ మీద ఎక్కువ ఏదేదో ఐటెమ్స్ అన్నీ పెడితే ఇష్టం ఉండదన్నమాట. జస్ట్ వంట చేసినవి అవి పెట్టడానికే మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి. సో అది నెక్స్ట్ చూసారు కదా షైనింగ్ ఎంత బాగా షైనింగ్, జిగురు ఏమీ లేకుండాని నేను డైలీ క్లీన్ చేయడం వల్ల మాకు ఇంత ట్రాన్స్పరెంట్‌గా మీకు కనిపిస్తుంది. మంచిగా నీట్‌గా అయితే ఉంటుంది మాట. సో, ఇంక నైట్ ఆయిల్ కూడా పెట్టి క్లీన్ చేశాను కాబట్టి, అంటే తడి మీద కాదు, ఫుల్ డ్రైగా ఉన్నప్పుడు ఆయిల్ పెట్టి ఇలా క్లీన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్‌కి నిజంగా మంచిగా మెరుస్తుంది. ఖచ్చితంగా ఈ టిప్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేశాను. ఖచ్చితంగా ట్రై చేయండి. బ్యాక్ సైడ్ ఉన్న మార్బల్స్ కట్టా క్లీన్ చేయొద్దు. జస్ట్ కౌంటర్ టాప్ ఉన్న ఆ బ్లాక్ మార్బుల్, అలాగే గ్యాస్ స్టవ్ కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ఉంటది కదా, మంచిగా మాది గ్లాస్ కాబట్టి చేశాను ఇలాగా. ఎప్పుడు కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, లేదంటే కుకింగ్ మీరు అయిపోవగానే వెంటనే కౌంటర్ టాప్ ఒక్కసారి జస్ట్ క్లాత్‌తోనో లేదా తడి క్లాత్‌తో ఏమి లిక్విడ్స్ వాడకుండా ఒక్కసారి క్లీన్ చేశారనుకోండి, అదే చాలు మాట. అప్పుడు మీకు బర్డెన్ అవ్వకుండా, హెవీ అవ్వకుండా ఉంటది వర్క్ అయితే గనక. అప్పుడు మీరు జస్ట్ వీక్లీ వన్స్ చేసుకున్నా పర్వాలేదు. బట్ నాకు పూజ చేసుకోవడం వల్ల డైలీ క్లీన్ చేసుకుంటా ఉంటాను కాబట్టి ఇంకా నీట్‌గా ఉంటది. నెక్స్ట్ కారం అయితే మేము బయట ఇలా మిల్లుకి ఆడించుకుంటాం. మా అమ్మగారు ఎప్పుడు కూడా కారం ఆడించి పంపిస్తారు మాకైతే గనక. సో, ఇలాగా ఆడించిన కారంలో మీకు ఫ్రెష్‌గా ఎక్కువగా మంచి స్మెల్ అయితే వస్తుంది నిజంగా ఇప్పుడైతే. ఎక్కువ రోజులు స్టోరే ఉండాలి పాడవకుండా అంటే ఫ్రెష్‌గా మంచి స్మెల్‌గా ఘాటు ఉండాలంటే ఇలాగా వెల్లుల్లిపాయలు కారం ఆడించి మనకి ఇచ్చేస్తారు కదా ఇంటికి. ఇచ్చేసినప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు అలా దంచి అలాగే దాంట్లో సాల్ట్ ఏసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి మీకు జాడీ ఉంటే జాడీ గానీ, లేదంటే ఏదైనా ఇలాంటి స్టీల్ డబ్బాలో గానీ వేసి పెట్టేసుకుంటే ఎన్ని మంత్స్ మాక్సిమం 5 మంత్స్ వరకైతే కూడా మీకు నీట్‌గా ఉంటది పాడవకుండా. ఇలాగ నేనైతే కేజీ కారం ఆడించుకున్నాను. అమ్మ కాకినాడ నుంచి ఆడించి పంపించేస్తదన్నమాట. నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే మాకిక్కడ హాల్‌లోని మెయిన్ ఉంటుంది కదా, మెయిన్ స్విచ్ బోర్డ్ అది డోర్ ఓపెన్ చేస్తే అది వచ్చేసి ఆ మెయిన్ కొంచెం కనబడుతుంది. సో, అక్కడేంటంటే జస్ట్ నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలా తగిలించి పెట్టేసాను హ్యాంగ్ చేసి. సో, అది అంత కనిపించకుండా బ్యాక్‌గ్రౌండ్ బావుంటదని. నెక్స్ట్ ఇక్కడ చాలా వరకు మన సండేస్ చికెన్, నాన్ వెజ్ కానీ, మటన్ ఏదైనా తెచ్చేసుకుంటాం. తెచ్చుకున్న మార్కెట్ అంతా కూడా ఒకేసారి వండేసుకొని ఆ కర్రీస్ మిగిలితే దాన్ని అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని అది నెక్స్ట్ డే తినక 2 డేస్, 3 డేస్ తర్వాత పాడేస్తాం. అలా కాకుండా మీరు ఎప్పుడైనా సరే చికెన్ గనక తెచ్చుకుంటే కొంచెం చికెన్‌ని ఇలాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోండి. కొంచెం చికెన్ ఆ రోజే వండేసుకుంటే చాలా వరకు మీకు ఏమవుతుందంటే చికెన్ ఇలా మిక్స్ చేసుకోవడం, అంటే దీన్ని చికెన్ ఫ్రై కోసం మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే మండే ఆర్ ట్యూస్‌డే, వెన్స్‌డే ఎప్పుడైనా సరే. సో, ఆయనకి ఎప్పుడైనా చికెన్ 65 ఫ్రై కావాలనుకుంటే అప్పుడప్పటికి తీసి ఫ్రిడ్జ్‌లో ఉంచి కొంచెం కూలింగ్ పోయిన తర్వాత ఇలాగా డీప్ ఫ్రై చేసి ఇచ్చేస్తా. చాలా బావుంటది టేస్ట్ గానీ, మీకేంటంటే మంచిగా అదేంటి ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల మంచిగా అది పేస్ట్ అంతా కూడా చికెన్‌కి మంచిగా బాగా పడుతుందన్నమాట. సో, అలాగే చికెన్ ఫ్రై చేసేటప్పుడు 65 ఇలా చూడండి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటే మంచి దానికి ఒక అరోమా ఆ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ చూసారు ఇక్కడ ప్యాన్‌కి కూడా అడుగట్టకుండా ఎంత బాగా డీప్ ఫ్రై అయ్యి ఎంత క్రిస్పీ అంటే మంచిగా వస్తుంది చికెన్
చికెన్ ఫ్రై అయితే గనక. సో, నేను చికెన్ ఫ్రైలోని ఏమేమి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశానన్నది కూడా మీకు చాలా సార్లు చెప్పాను, చూపించాను చికెన్ ఫ్రై అయితే గనక. నార్మల్ కారం, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఏమంటారు శనగపిండి, నెక్స్ట్ ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా ఇవ్వండి. మీకు ఇష్టం ఉంటే గుడ్డు, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, అలా మిక్స్ చేసి నేను కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను బాక్స్‌తో. మా వారు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసేస్తాను. అలా 2 డేస్ వరకు, 3 డేస్ వరకేనండి, ఎక్కువ రోజులైతే కాదు. సో, అదండి ఈ టిప్స్ చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. సో, మీకు వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ లైక్స్ చాలా వరకు మాకు మంచిగా హెల్ప్ అవుతుంది. సపోర్ట్ చేసినట్టు మంచి ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. సో, ఇంకా వీడియోస్ మంచివి పెట్టాలని అనిపిస్తుందన్నమాట. ప్లీజ్ థాంక్ యూ ఆల్.